ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చారు. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 10 seconds ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 150 meters దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని అడుగుతున్నారు. ట్రైన్ లెంత్ ఎంత ఉంది 150 meters. ఇక్కడ టైం ఎంత ఇచ్చింది మనకి 10 seconds. మనకి ఫార్ములా ఏంది స్పీడ్కి ఈ ట్రయాంగిల్లో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. మనకు టైం తెలుసు కదా 10 seconds. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ట్రైను ఒక పోల్ని క్రాస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళుకుంటూ క్రాస్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ క్రాస్ అయిపోయినప్పుడు ట్రైనింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ వరకు అనేది ఏమవుతుంది, ఇదే డిస్టెన్స్ అవుతుంది. మనకి ఎంత ఉంది ట్రైన్ లెంత్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 150 meters. టైం వచ్చేసేసి 10 seconds. మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ d/t కాబట్టి 150/10 అంటే ఎంత, 0 క్యాన్సల్, దట్ ఈస్ 15 meter/second. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమున్నాయి, అన్ని కిలోమీటర్స్లో ఉన్నాయి కదా. దీన్ని మనం కిలోమీటర్స్లోకి మార్చాలంటే ఇది ఏంతో మల్టిప్లై చేయాలి 18/5. 5 3s 15. 18 3s 54 kilometer/hour. ఏ ఆప్షన్ కరెక్ట్ ఇందులో? A1.